హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మిషన్ సుదర్శన్ చక్ర ఆఫ్ ఇండియా సంబంధించి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్, ballistic missile defense and aerial offensive capabilities. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆ విషయం తెలిస్తే ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే దిస్ మిషన్ ఈజ్ బీయింగ్ డిజైన్డ్ టు ఎన్హాన్స్ ర్యాపిడ్, ప్రిసైజ్ అండ్ పవర్ఫుల్ డిఫెన్స్ రెస్పాన్సెస్, రీఎన్ఫోర్సింగ్ ఇండియాస్ స్ట్రాటజిక్ అటానమీ. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మనకు మిగిలిన ఆప్షన్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆప్షన్ ఏలో 1, 2 and 3 ఉంది. ఆప్షన్ బిలో 1 and 2 ఓన్లీ. అంటే మనకి థర్డ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా అని తెలిసి ఉండాలి. వన్ ఆఫ్ ది ఎయిమ్స్ ఆఫ్ దిస్ మిషన్ ఈజ్ టు కవర్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా బై అన్ ఎక్స్పాండెడ్ నేషన్ వైడ్ సెక్యూరిటీ షీల్డ్ బై 2035. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే అకార్డింగ్ టు గవర్నమెంట్ డాక్యుమెంట్స్. కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ 1, 2 and 3. మనం గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అండ్ రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 2025లో మనకిచ్చిన సెకండ్ స్టేట్మెంట్ చూడండి. మిషన్ సుదర్శన చక్ర, the initiative is designed to enhance rapid, precise and powerful defense responses, reinforcing India's strategic autonomy. ఇదే మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఆల్ పబ్లిక్ ప్లేసెస్ విల్ బీ కవర్డ్ బై అన్ ఎక్స్పాండెడ్ నేషన్ వైడ్ సెక్యూరిటీ షీల్డ్ బై 2035. ఆల్ పబ్లిక్ ప్లేసెస్ కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి సోర్స్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇయర్ అండ్ రివ్యూ 2025 పిఐబి. అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ మిషన్ సుదర్శన్ చక్ర ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ అండ్ ఏరియల్ అఫెన్సివ్ క్యాపబిలిటీస్. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అదేవిధంగా న్యూస్లో కూడా కవర్ అవుతూ ఉంటుంది. మిషన్ సుదర్శన్ చక్ర మల్టీ లేయర్డ్ ఎయిర్ అండ్ మిసైల్ షీల్డ్ ఇంటిగ్రేటెడ్ విత్ అఫెన్సివ్ వెపన్స్. అదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 60th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సరు 1, 2 and 3. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మిషన్ సుదర్శన చక్ర ఆఫ్ ఇండియా. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఇండియాస్ వర్డ్ టు వర్డ్ ఎయిర్ డిఫెన్స్, బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అండ్ ఏరియల్ అఫెన్సివ్ క్యాపబిలిటీస్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. దిస్ మిషన్ ఈజ్ బీయింగ్ డిజైన్డ్ టు ఎన్హాన్స్ ర్యాపిడ్, ప్రిసైజ్ అండ్ పవర్ఫుల్ డిఫెన్స్ రెస్పాన్సెస్, రీఎన్ఫోర్సింగ్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ వన్ ఆఫ్ ది ఎయిమ్స్ ఆఫ్ దిస్ మిషన్ ఈజ్ టు కవర్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా బై అన్ ఎక్స్పాండెడ్ నేషన్ వైడ్ సెక్యూరిటీ షీల్డ్ బై 2035. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఆప్షన్ ఏ ఆన్సర్ 1, 2 and 3. ఈ విధంగా మనకి ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ ఉంటుంది ఇండిపెండెన్స్ డే రోజు. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.